అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. మే 13 అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్ పార్లమెంటరీ ఎన్నిక. ఆ రోజు సాయంత్రానికి, ఆదివారం సాయంత్రానికి ఆ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తున్నారు అనేది ఈవీఎం మెషిన్స్లో నిక్షిప్తమై ఉంటుంది. మాధవీలత గెలుస్తుందా? అసదుద్దీన్ ఓవైసీ తన జైత్రయాత్రని కొనసాగిస్తారా? 2-3 నెలల క్రితం మాధవీలత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఈరోజు పరిస్థితులకి ఏమైనా తేడాలు వచ్చాయా? ఏదో ఒక గట్టి పోటీ ఇస్తారు అన్న స్థాయి నుంచి గెలుపు ఎవరిదైనా అవ్వచ్చు అనేటువంటి స్థాయికి ఎదిగి ఈ రోజున ఎంఐఎం కంచుకోటని మాధవీలత బద్దలు కొడతారేమో అనేటువంటి పరిస్థితికి చాలామంది ఆలోచించేటట్టుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితులేంటి? 2004 నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ యొక్క మెజారిటీ ఈ నియోజకవర్గంలో పెరుగుతూ వస్తూ ఉంది. కానీ ఈ రోజున ఎంఐఎం సింపథైజర్స్లో, ఎంఐఎం ఓటర్స్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ ఈసారి గెలుస్తాడా అన్న అనుమానం మొదలైనట్టుగా చాలామంది చెబుతూ ఉన్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, హైదరాబాదు జిల్లాలో మొత్తంగా ఉన్నటువంటి 5,41,000 బోగస్ ఓట్లని తీసేస్తే అందులో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మాత్రమే 2 లక్షల ఓట్లని తీసేయడం జరిగింది. 2019లో అసదుద్దీన్ ఓవైసీ యొక్క మెజారిటీ 2,82,000. మరి 2 లక్షల బోగస్ ఓట్లను తీసేయడం మూలంగా అసదుద్దీన్ ఓవైసీకి జరిగేటువంటి నష్టం ఎంత? ఈ 2 లక్షల బోగస్ ఓట్లు ఇంతకుముందు ఎంఐఎంకే గుత్తగా పడేవా? ఇప్పుడు ఆ 2 లక్షలు లేవు కాబట్టి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ యొక్క మెజారిటీ దారుణంగా పడిపోతుందా? మెజారిటీ పడిపోవడమే కాకుండా మాధవీలత గెలిచేటువంటి అవకాశం ఉందా? ఈ బోగస్ ఓట్ల ఏరివేత అనేది ఒక కారణమైతే, దేశం మొత్తం మీద రాష్ట్రాలతో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని పార్లమెంటరీ స్థానాల్లోనూ ఓటింగ్ శాతం ఈసారి 3% నుంచి 8% వరకు తగ్గుతూ వస్తూ ఉంది. ఆ రకంగా హైదరాబాదులో కూడా ఈసారి ఓటింగ్ శాతం తగ్గుతుందా? ఈ ఓటింగ్ శాతం కనుక తగ్గితే అది బీజేపీకి లాభమా లేక ఎంఐఎంకి లాభమా? ఎందుకు అనంటే, గంప గుత్తగా ఓట్లన్నీ ఒకే అభ్యర్థికి పడుతున్నటువంటి హైదరాబాద్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం కనుక తగ్గితే అది తప్పకుండా అసదుద్దీన్ ఓవైసీకి నష్టం కలిగించేటువంటి అంశం. అలాగే ఇంతకుముందు ప్రచారానికి, ఓటర్లని కలవడానికి అసదుద్దీన్ ఓవైసీ అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈసారి తన డెన్లోంచి బయటికి వచ్చి అందరినీ కలిసి అందరినీ కలుపుకుపోతే తప్పితే తనకి ఓటమి వరిస్తుందేమో అన్న భయంతో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. సామాజిక మాధ్యమాలలో అటువంటి
చిత్రాలు, అటువంటి ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా తన గెలుపుని ఎవరు ఆపలేరు అనేటువంటి పరిస్థితి నుంచి గెలుస్తానో గెలవనో అనేటువంటి సంశయంలోకి అసదుద్దీన్ ఓవైసీ వచ్చినట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. అదే రెండో పక్కన మాధవీలత, తను హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో వీధి వీధిలో, వాడలో అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఓటర్లైనటువంటి ముస్లింలను కూడా కలిసి తన సేవా కార్యక్రమాల గురించి చెప్పి వారికి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని విశదీకరించి తను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అసదుద్దీన్ ఓవైసీని పార్లమెంటుకు వెళ్లకుండా ఆపేటువంటి గట్టి ప్రయత్నం అయితే మాత్రం చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఈ రోజున హైదరాబాద్ నియోజకవర్గం ఒక చర్చనీయాంశమైంది. ఏమాత్రము రాజకీయ అనుభవం లేనటువంటి ఒక మహిళా అభ్యర్థి ఈ రోజున అసదుద్దీన్ ఓవైసీకి ఇంత గట్టిగా అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోతాడేమో అనేటువంటి ఆలోచన ఎవరికీ లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఓడిపోతాడేమో, మాధవీలత గెలుస్తుందేమో అనేటువంటి పరిస్థితికి మాధవీలత ఈ నియోజకవర్గాన్ని తీసుకురాగలిగారు. తెలంగాణ మొత్తంలో మోడీ యొక్క ప్రభంజనం ఉధృతంగా వీస్తూ ఉంది. క్రితంసారి 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈసారి దాదాపుగా 10 స్థానాల వరకు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది అని అనేక మంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఈ రకంగా ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు హైదరాబాద్ నియోజకవర్గంలో కూడా తమ గెలుపు జెండాని ఎగరవేయాలి అని చెప్పి ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నారు. ఆ రకంగా మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నిట్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి విధానం మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 13వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికలో ఫలితం ఎటువైపైనా ఉండొచ్చు. ఎవరికీ కూడా గెలుపు నల్లేరు మీద నడక కాదు అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ మాధవీలత హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ యొక్క గెలుపుని ఆపి విజయకేతనం ఎగరవేస్తే గనక జైంట్ కిల్లర్స్ లిస్టులో మాధవీలత కూడా చేరుతుంది. ఇంతకుముందు ఇందిరాగాంధీని ఓడించినటువంటి రాజ్నారాయణ్, షీలా దీక్షిత్ని ఓడించినటువంటి అరవింద్ కేజ్రీవాల్, అమేథీలో రాహుల్ గాంధీని ఓడించినటువంటి స్మృతి ఇరానీ, అలాగే మొన్నీ మధ్య తెలంగాణలో అటు కేసీఆర్ని ఇటు రేవంత్ రెడ్డిని ఇద్దరినీ ఓడించినటువంటి కేవీఆర్, వాళ్ళ సరసలో మాధవీలత కూడా చేరుతుంది. ఏదైనప్పటికీ మనకి ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు లేదు, కనీసం మాధవీలత ఓవైసీ తను ఈ నియోజకవర్గంలో గెలవడం కోసం అధికంగా శ్రమించాల్సి వచ్చింది, మెజారిటీ దారుణంగా తగ్గింది, కాంటేకా టక్కర్ అనేటట్టుగా ఈ ఎన్నిక జరిగింది అనే విషయం మనకి జూన్ 4కి తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని మాతో కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఈ పసిడి పలుకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి.